దీన్ని నేను ఉంచుకోగలను అని ధైర్యంగా చెప్పగలిగిన మొనగాడుంటే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాంపలేరు. ముందు 5 అంబులెన్సులు, వెనక 5 అంబులెన్సులు, ఆయన గ్రూప్ బ్లడ్తో ఉన్నటువంటి సీసాలు, శరీరంలో ఉన్న ప్రతి అవయవం మీద భారతదేశంలో ఎంత పెద్ద స్పెషలిస్టులు ఉన్నారో అంతమంది స్పెషలిస్టులతో కూడినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆయనకి 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ వెనకాతల ప్రత్యేకమైనటువంటి రక్షణ, ఆయన ఉన్న చోట విమానాలు ఎగరకుండా గగనతలాన్నంతటికి రక్షణ. ఇన్ని చేస్తే ఆయన ఉన్నాడా? ఆయన పేరు పక్కకి కీషేరు 2 అక్షరాలు వస్తాయి, కీర్తిశేషుడు అని. అంటే మరి మీ ప్రయత్నం అంతా ఏమైంది? ఖచ్చితంగా వమ్మైంది. ఎప్పుడు? ఈశ్వరుడి ఆజ్ఞ ముందది నిలబడలేదు. ఈశ్వరుడి ఆజ్ఞ ఎంతవరకు కాలేదో అంతవరకు నాది నాది అంటుంటాడు, నా గొప్ప నా గొప్ప అంటుంటాడు. ఉట్టిది ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఉంటూ ఉంటాడు. ఎప్పుడు ఈశ్వరానుగ్రహం, ఇది ఉండకపోతే ఈశ్వరానుగ్రహం పోయినట్టేం కాదు, అనుగ్రహంతో విడిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈశ్వరానుగ్రహం లభించకపోతే ఇది నేను అనుకుని పడిపోతాడు. అప్పుడు అజ్ఞానం వల్ల మళ్ళీ కింద కడతాడు. అలాగే నాకు రాలేదు రాలేదన్న ఏడుపు. ఇప్పుడు ఇందులో మీరు చూడండి, మన ప్రమేయం ఒక్కటి లేదు, ఈశ్వరుడి యొక్క నిర్ణయం ఒకటి ఉంది. ఈశ్వరుడు ఎవరినైనా సరే లోకంలో ఉంచడానికి ఆయన ఏదో ఒక కారణాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వచ్చు, ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వక్కర్లేదు. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, కొంతమంది పుట్టగానే వెళ్ళిపోతున్నారు, కొంతమంది 10 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 20 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 100, కొంతమంది 80, కొంతమంది 60. ఆ వయస్సు అసలు లెక్క పెట్టలేము. ఆయా వయస్సుల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేతకాక వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎందరో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండడానికి హేతువు ఈశ్వర నిర్ణయము. దేన్ని బట్టి ఈశ్వరుడు అలా నిర్ణయిస్తున్నాడు? 2, ఒకడికి వస్తోంది, ఒకడికి రావట్లేదు. ఇద్దరూ ఒకలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎంసెట్కి వెళ్లే వాళ్ళల్లో ఎవరు ఇంజనీర్ కావద్దని కానీ, మంచి కాలేజీలో సీటు రాకూడదని కానీ, నేను ఒక పనికిమాలిన కాలేజీలో చదువుకుని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా అప్లికేషన్ పట్టుకుని ఊరూరా తిరిగేటటువంటి దౌర్భాగ్య జీవితమును గడిపెదనుగాక అని సంకల్పం చేసి ఎంసెట్ ఎవరు రాస్తారండి? ఎవరు రాయరు. ప్రతివాడికి ఏమిటుంటుందంటే మొట్టమొదటి ఆప్షన్ JNTU, హైదరాబాద్ లో సీట్ రావాలనే పెడతాడు. కానీ అందరికీ వస్తోందా? ఒక 40 మందికి వస్తోంది. ఏమి 40 మందికి వచ్చి మిగిలిన వాళ్ళకి ఎందుకు